అందరికీ నమస్కారం. నా పేరు రమ. నా రాక్షసుడు 44వ భాగం. రచయిత జంపాని శివగారు. అందరినీ రెడీ అవ్వమని చెప్పు, రేపు మార్నింగ్ ఊరు బయలుదేరదామని అంటాడు. ఇంతలో విక్రమ్కి ఫోన్ రావడంతో సంధ్య లేచి వెళ్తుండగా, వద్దు ఇక్కడే ఉండని సంధ్యని అలాగే కూర్చోబెట్టుకుని కాల్ లిఫ్ట్ చేసి, చెప్పండి లాయర్ గారు అని అంటాడు. అది సార్, మీ ఊరి గురించి మీరప్పుడు చెప్పారు కదా, ఊర్లో ఉన్న అవి అన్నీ ఆ ఊరి ప్రజల మీద పొలాలు, ఇల్లు మొత్తం రాసేసి ఇవ్వమని, దాని గురించే మాట్లాడదామని మీకు కాల్ చేశానని అంటాడు. చెప్పండి అని విక్రమ్ అంటుంటే, అది విక్రమ్ సార్, దాదాపుగా మీకు అక్కడ 500 ఎకరాల పొలాలున్నాయి, ఇంకా ఇల్లు కూడా ఉన్నాయి, స్థలాలు చాలా ఉన్నాయి. అవన్నీ వాల్యూ వేస్తే దాదాపు 100 కోట్ల పైనే వస్తుంది. ఈ మనీ అంతా ఊరి ప్రజలకు ఇస్తారా, లేకపోతే ఏమైనా హెల్ప్గా చేస్తారా అంటే, రోడ్ల సమస్యలు, స్కూలు ఇలాంటివి అన్నీ చేస్తారా అని లాయర్ అడగటంతో, అది రేపు నేను మాట్లాడతాను, ముందైతే పొలాల వరకు అక్కడ ఉన్న ఊరి ప్రజల మీదకి రాయండి, స్థలాలు అవన్నీ అమ్మకానికి పెట్టండి, వాటితో కొన్ని మంచి పనులు చేయొచ్చని విక్రమ్ చెప్తాడు. లాయర్ ఓకే సార్, నేను మళ్ళీ కాల్ చేస్తాను అని కాల్ని కట్ చేసి లాయర్ పనిలో మునిగిపోతాడు. సంధ్య లాయర్తో మాట్లాడింది మొత్తం కూడా విని విక్రమ్ వైపే తిరిగి, ఒక ఇల్లు మాత్రం ఉంచండి విక్రమ్ సార్, అదే మన ఇల్లు అని అంటుంటే, విక్రమ్ సంధ్య వైపు చూసి, ఎందుకు, మనము అక్కడ ఉంటాం కదా, అలాంటప్పుడు ఆ ఇల్లు మనకెందుకు అని ఆశ్చర్యంగా అడుగుతాడు. అక్కడ మనం ఉన్నా ఉండకపోయినా అది మావయ్య, అత్తయ్య, ఇంకా అమ్మమ్మ, తాతయ్య ఉన్న ఇల్లు కదా, అందుకే ఆ ఇల్లు ఉంచమని అడుగుతున్నాను, మనం అక్కడే ఉండొచ్చు వెళ్ళినప్పుడు అని సంధ్య చెప్తుంది. ఇద్దరు కొంచెంసేపు మాట్లాడుకుని కిందకొచ్చి అందరికీ రేపు ఊరు బయలుదేరాలని విషయం చెప్పడంతో అందరూ సంతోషంగా రేపటి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. సంధ్య, కావ్య మళ్ళీ వంట చేయడం కోసం కిచెన్లోకి వెళ్తే నిత్యని అసలు వంటగదిలో కూడా రానివ్వకుండా సంధ్య చూసుకుంటుంది. సాక్షి, కిరణ్ ఏదో ముచ్చట్లు పెట్టి మాట్లాడుకుంటూ ఉంటే భారతి గారు సాక్షి కిరణ్ దగ్గరికి వెళ్తారు. సాక్షి కిరణ్ అలా మాట్లాడుకుంటూ ఆనందంగా ఉండడం చూసి భారతి గారికి సంతోషంగా అనిపించి వాళ్ళ పక్కనే కూర్చొని వాళ్ళతో ముచ్చట్లు పెడుతూ సమయాన్ని గడిపేస్తారు. అందరూ కూడా డిన్నర్ చేసి ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతే విక్రమ్ సంధ్య కోసం రూమ్లో ఎదురు చూస్తూ ఉంటాడని అనుకుంటూ సంధ్య కంగారుగా కిందే ఉండి వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటుంది. సంధ్య అక్కడే చాలాసేపు అలా ఉండడంతో కావ్య వాటర్ కోసం వచ్చి, ఏమేం సంధ్య, టైం చాలా అవుతోంది, ఇంకా ఇక్కడే ఉన్నావు, అందరూ రూమ్కి వెళ్ళిపోయారు, నువ్వు కూడా వెళ్ళు అని కావ్య చెప్తుంటే సంధ్య ఇంకా చేసేదేం లేక రూమ్లోకి వెళ్తుంది. రూమ్లోకి వెళ్ళిన సంధ్యకి అక్కడ విక్రమ్ కనిపించకపోవడంతో ఆశ్చర్యంగా రూమ్ మొత్తం చూసి, బయట బాల్కనీలో ఉన్నారా అని అనుకుని బాల్కనీలోకి వెళ్ళి చూస్తుంది. అక్కడ కూడా విక్రమ్ కనిపించకపోవడంతో, ఏమైంది, ఎక్కడికి వెళ్ళారు, కనీసం నాతో మాట కూడా చెప్పలేదే అని అనుకుంటూ రూమ్లోకి వచ్చి బెడ్ మీద కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో సంధ్య ఫోన్కి నోటిఫికేషన్ రావడంతో అది ఓపెన్ చేసి చూస్తుంది. విక్రమ్ మెసేజ్ చూసి, ఏంటి నా మెసేజ్ చేశారు అని ఓపెన్ చేసి చూస్తుంది. అందులో, హాయ్ బంగారం, నీ కోసం అని బెడ్ మీద శారీ పెట్టాను, అది వియర్ చేసి టెర్రస్ పైకి వచ్చాయి, అందంగా రెడీ అవ్వు అని లవ్ సింబల్ పంపిస్తాడు. సంధ్య అప్పటి వరకు గమనించకుండా అలాగే ఉండి తన పక్కన చూసి ఆశ్చర్యపోతూ ఆ చీర తీసుకొని చాలా బాగుందని అనుకుంటూ, ఇప్పుడు ఈ చీర కట్టుకుని రెడీ అవ్వాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. మళ్ళీ విక్రమ్ ఫోన్ నుంచి మెసేజ్ రావడంతో సంధ్య ఓపెన్ చేసి చూస్తుంది. ఏంటి బంగారం, తొందరగా రెడీ అవ్వు, ఇంకా ఎంతసేపు అని ఆలోచిస్తూ ఉంటావని పంపించడంతో సంధ్య కంగారుగా చుట్టూ చూస్తుంది. ఎక్కడా విక్రమ్ కనిపించకపోవడంతో సంధ్య, ఇక్కడ లేరు, మరి రూమ్ లో జరిగేది ఆయనకి ఎలా తెలుస్తుందని అనుకుంటూ రూమ్ డోర్ ని లాక్ చేసి టవల్ తీసుకుని వాష్రూమ్ లోకి వెళ్ళిపోతుంది. 10 నిమిషాలకి ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చి ఆ శారీ కట్టుకుని అద్దంలో తనని తాను చూసుకొని మురిసిపోతూ ఈ చీర చాలా బాగుందని మనసులోనే అనుకుంటూ ఉంటుంది. మళ్ళీ విక్రమ్ ఫోన్ చేసి నోటిఫికేషన్ రావడంతో సంధ్య ఓపెన్ చేసి చూస్తూ, టేబుల్ మీద నీ కోసం ఫ్లవర్స్ ఇంకా నగలు కూడా ఉన్నాయి, అవన్నీ పెట్టుకొని రెడీ అయ్యి టెర్రస్ మీదకి రా అని చెప్పి మళ్ళీ ఐ లవ్ యూ అని పంపిస్తాడు. సంధ్య సిగ్గుపడుతూ టేబుల్ మీద ఉన్న ఫ్లవర్స్ తలలో పెట్టుకొని అక్కడ ఉన్న కొన్ని నగలు మాత్రమే వేసుకొని పాపిట్లో కుంకుమ పెట్టుకొని చాలా అందంగా రెడీ అవుతుంది. సంధ్య రెడీ అయి టెర్రస్ మీదకి వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తూ మెట్లెక్కి వెళ్తుంది. టెర్రస్ డోర్ ఓపెన్ చేయడానికి తన గుండె ధైర్యం సరిపోక ఆలోచిస్తూ అలాగే డోర్ దగ్గర నిలబడి ఉంటుంది. మళ్ళీ విక్రమ్ మొబైల్ నుంచి నోటిఫికేషన్ రావడంతో ఓపెన్ చేసి చూస్తుంది. ఇంకా ఎంతసేపు అలా డోర్ ఓపెన్ చేయనా వద్దా అని అక్కడే ఉండిపోతావాలా అని ఉంటుంది. సంధ్య ఆశ్చర్యంగా, ఏంటి ఈయనకి నేను ఏ నిమిషం ఏం చేస్తున్నానో కూడా ఎలా తెలుస్తుంది ఏంటో అని అనుకొని నిదానంగా టెర్రస్ డోర్ ఓపెన్ చేసి
అక్కడికి వెళ్ళి చూస్తుంది. అక్కడంతా చీకటిగా అనిపించి, వామ్మో ఇంత చీకటిగా ఉందేంటి ఇక్కడ అని భయంగా వెనక్కి వెళ్ళిపోతున్న సంధ్య చేయి పట్టుకుని విక్రమ్ తన మీద క్లాక్కుంటాడు. సంధ్య భయంగా విక్రమ్ గుండెల మీద వాలి అలాగే ఉండిపోతుంది. విక్రమ్ సంధ్య భయపడిద్దని అర్థం చేసుకుంటాడు. తనని మెల్లగా వెన్ను నిమురుతూ ఏమైందిరా, ఎందుకు భయపడ్డావు అని లాలనగా అడుగుతాడు. సంధ్య విక్రమ్ గుండెల మీద బాధేస్తూ, మీకు తెలుసు కదా నాకు చీకటంటే భయమని, ఎందుకు మీరు ఇలా చేశారని సంధ్య కొంచెం ధైర్యం తెచ్చుకొని అంటుంది. విక్రమ్ చిన్న నవ్వుతో తన పక్కనే ఉన్న స్విచ్ ఆన్ చేసి విక్రమ్ ఆశ్చర్యంగా సంధ్య వైపు చూసి అలాగే నిలబడిపోతాడు. సద్య సిగ్గుపడుతూ ఏమైంది విక్రమ్ సార్ అని అంటుంది. ఏం లేదు, అసలు నువ్వు ఈ చీరలో ఇంత అందంగా ఉంటావని నేను అనుకోలేదు అని, నేనేదో సింపుల్ గా నీ కోసం అని సెలెక్ట్ చేశా అని. మిర్చి రెడ్ కలర్ లో ఉన్న శారీ అది సంధ్య వంటికి బాగా అందంగా కనిపిస్తుంది. విక్రమ్ వెంటనే తేరుకొని సంధ్య కళ్ళు మూసి ఇటువైపు తిప్పి సంధ్య కళ్ళ మీద చేతులు తీసేసి ఇప్పుడు ఓపెన్ చేయి అని సంధ్యకి చెప్తాడు. సంధ్య ఆశ్చర్యంగా మీకు తెలుసా అని సంతోషంగా అడుగుతుంది. పిచ్చి, నాకు తెలియకుండా ఎలా ఉంటుంది, అయినా నువ్వు నా భార్యవి, నీ గురించి ప్రతి విషయం నేను తెలుసుకుంటానని తనని తీసుకుని వెళ్ళి అక్కడ టేబుల్ మీద ఉన్న కేక్ కట్ చేసి సంధ్యకి తినిపించి ఒక పెద్ద గిఫ్ట్ బాక్స్ తన ముందు పెడతాడు. సంధ్య ఆశ్చర్యంగా గిఫ్ట్ బాక్స్ ఓపెన్ చేసి అలాగే ఉండిపోతుంది. గిఫ్ట్ బాక్స్ లోని లవ్ సింబల్స్, బెలూన్స్ అన్ని గాలిలో పైకి ఎగిరి ఆ టెర్రస్ మొత్తం నింపేస్తుంది. అందులో ఉన్న ఒక పెద్ద టెడ్డీ బేర్ చూసి సంధ్యకి అది బాగా నచ్చడంతో నిజంగా ఇది చాలా బాగుంది విక్రమ్ సార్, నా కోసమేనా అని అడుగుతుంది. విక్రమ్ సంధ్య తల మీద మొట్టి, నీకోసం కాక ఇంకెవరు ఉన్నారు ఇక్కడ నేను గిఫ్ట్ ఇవ్వడానికి అని విక్రమ్ అంటాడు. సంధ్య అలిగినట్టు మొహం పెట్టడంతో విక్రమ్ నవ్వేస్తూ తన నుదుటి మీద ముద్దు పెట్టి హ్యాపీ బర్త్డే మై డియర్ ప్రిన్సెస్ అని చెప్తాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, నిజంగా నా జీవితంలో ఇదే మర్చిపోలేని పెద్ద గిఫ్ట్ అని సంతోషంగా అంటుంటే, అప్పుడే అయిపోయింది అనుకుంటున్నావా ఏంటి, ఇంకా చాలా ఉంది పద అని అంటూ సంధ్యని టెర్రస్ పైన ఉన్న రూమ్ లోకి తీసుకుని వెళ్తాడు. సంధ్య విక్రమ్ ఇంకా ఏం సర్ప్రైజ్ ఇస్తాడో అని ఆశగా రూమ్ లోపలికి వెళ్ళి చూసేసరికి ఆ రూమ్ మొత్తం మల్లెపూలు, గులాబీ పూలు ఇంకా వివిధ రకాల పూలతో అందంగా అలంకరించిన బెడ్, ఆ రూమ్ మొత్తం సెంటెడ్ క్యాండిల్స్ వెలిగించి ఉండడం చూసి ఆశ్చర్యపోతుంది. సంధ్య అలా ఆశ్చర్యంగా ఉండగానే విక్రమ్ సంధ్యని రూమ్ లోకి తీసుకొని వెళ్ళి తనని ఒక చోట నిలబెట్టి పైన ఫ్యాన్ కి కట్టి ఉన్న ఒక క్లాత్ సైడ్ రూఫ్ ని లాగుతాడు. దాని నిండా రకరకాల పూరేకులు అన్ని దానిలో ఉంటాయి. విక్రమ్ అలా లాగటమే ఆలస్యం. ఆ పూలన్నీ కూడా సంధ్య మీద పడుతూ ఉంటాయి. సంధ్య ఆనందంగా చుట్టూ తిరుగుతూ చిన్నపిల్లల నాకు చాలా నచ్చింది విక్రమ్ సార్ అని ఎగ్జైట్మెంట్ తో పెద్దగా అరుస్తుంది. విక్రమ్ ఆ రూమ్ డోర్ ని క్లోజ్ చేసి సంధ్య దగ్గరికి వెళ్లి తన నడుం చుట్టూ చేయి వేసి తన మీదకి లాక్కుని సంధ్య పెదవులను అందుకుంటాడు. విక్రమ్ సంధ్యని అలా ముద్దు పెట్టుకోవడంతో సంధ్య కొంచెం భయపడిన అది విక్రమే కావడంతో అతని మెడ చుట్టూ చేతులు వేసి విక్రమ్ ముద్దుకి జత కలుపుతుంది. విక్రమ్ కొంచెం సేపటికి దూరం జరిగి నీకు ఓకే కదా అని సంధ్యని అడుగుతాడు. సంధ్య విక్రమ్ కి సమాధానం చెప్పకుండా తల దించుకోవడంతో విక్రమ్ సంధ్య గడ్డం కింద వేలు పెట్టి తన కేసుని పైకంటూ చెప్పు సంధ్య, నీ కోసం ఇంకా వెయిట్ చేయగలను అని విక్రమ్ అంటుంటే సంధ్య సిగ్గుపడుతూ మీ ఇష్టం విక్రమ్ సార్ అని అంటుంది. సంధ్య విక్రమ్ కి ఎస్ చెప్పిందని సంతోషంతో విక్రమ్ సంధ్యను ఎత్తుకొని గిరిగిరా తిప్పుతూ తన బెడ్ మీద తీసుకుని వెళ్ళి పడుకోబెట్టి విక్రమ్ తన మీదకి చేర్తాడు. విక్రమ్ సంధ్య పెదవుల మీద ముద్దు పెట్టి ఎంతకీ వదలకపోవడంతో సంధ్యకి ఊపిరి తీసుకోవడానికి చాలా కష్టంగా అనిపిస్తుంది. సంధ్య విక్రమ్ ని ఊపిరి ఆడకపోవడంతో దూరం పెడుతూ ఉంటే విక్రమ్ సంధ్యని వదిలి సంధ్య వైపే చూస్తాడు. సంధ్య బలంగా ఊపిరి తీసుకోవడంతో విక్రమ్ తన బుగ్గల మీద ముద్దు పెడుతూ కిందకి జారి తన మెడ వంపున ముద్దిచ్చి సంధ్య నడుము మీద చెయ్యి వేసి గట్టిగా ప్రెస్ చేయడంతో సంధ్య విక్రమ్ సార్ అని తన్మయత్వంగా పిలుస్తుంది. విక్రమ్ సంధ్య బుగ్గ మీద గట్టిగా కొరికిన బుగ్గ మీద ముద్దు పెట్టి బావా అని పిలువని అంటాడు. సంధ్య సిగ్గుపడుతూ సరే అని తలుపుతుంది. విక్రమ్ మళ్ళీ సంధ్య పెదవులు అందుకుంటాడు. సమయం గడిచిపోతున్నా సంధ్యని ఏమాత్రం వదలకుండా అలాగే ముద్దు పెడుతూ సంధ్యని చంటిపాపలా మార్చి అతను కూడా అప్పుడే పుట్టిన పాపాయిలాగా మారి అతను సంధ్యని ఆక్రమించుకుంటూ ఆ రాత్రి మొత్తం సంధ్యని సొంతం చేసుకునే పనిలోనే ఉంటూ తన ప్రేమని సంధ్యకు చూపిస్తూ ఎప్పుడో తెల్లవారుతుంది అనగా సంధ్యకి ఒక బెడ్షీట్ చుట్టి విక్రమ్ సంధ్యని తీసుకొచ్చి బెడ్ మీద పడుకోబెట్టి విక్రమ్ కూడా సంధ్య పక్కనే చేరతాడు. తెల్లవారుజామున నిద్రపోయిన సంధ్యకి మెలకువ రాకపోవడంతో లేటుగా లేస్తుంది. సంధ్య లేచి ఒళ్ళు విరుచుకుంటూ టైం చూసేసరికి అప్పటికే 10 కావస్తూ ఉంటుంది. సంధ్య ఆశ్చర్యంగా వామో ఏంటి టైం చాలా అయిపోయింది, నేను ఎంతసేపు పడుకున్నానా, ఎందుకు ఇలా జరిగింది అని అనుకుంటూ పైకి లేచి కిందకు దిగాలని చూసిన సంధ్యకి తన బాడీ సహకరించక అక్కడే కూలబడిపోతుంది. విక్రమ్
సంధ్య కదలడంతో నిద్రలేచి సంధ్య ఏం చేస్తుందా అని చూస్తూ ఉంటాడు. ఏమైంది అసలు, నా ఒళ్ళు పట్టేసినట్టుగా ఉంది, ఏం జరిగిందని ఆలోచిస్తున్న రాత్రి తనకి విక్రమ్కి జరిగిన కార్యం గుర్తు తెచ్చుకొని సిగ్గుపడుతూ విక్రమ్ వైపే చూస్తుంది. విక్రమ్ అప్పటికే సంధ్యనే చూస్తూ ఉండడం గమనించి మీరెప్పుడు లేచారని ఆశ్చర్యంగా అడుగుతుంది. నేను ఇప్పుడే లేచాలే అని సంధ్యని తన మీదకి లాక్కొని తన పెదవుల మీద ముద్దు పెట్టబోతుంటే ప్లీజ్ ఆగండి సార్, నేను బ్రష్ కూడా చేయలేదని అంటుంటే మార్నింగ్ కిస్ చాలా బాగుంటుంది, బ్రష్ చేయకపోతే ఏం కాదులే అని విక్రమ్ సంధ్య మాటలు పట్టించుకోకుండా సంధ్య పెదవులను అందుకుంటాడు. కొంచెం సేపటికి విక్రమ్ సంధ్యని వదిలి తనని ఎత్తుకొని తీసుకొని వెళ్తూ ఉంటాడు. సంధ్య కంగారుగా ఎక్కడికి తీసుకువెళ్తున్నారు అని అంటుంటే స్నానం చేయవా, వాష్రూమ్లోకి తీసుకొని వెళ్తున్నాను అని విక్రమ్ అంటాడు. నేను వెళ్తాను, మీరు ఏమి నన్ను తీసుకొని ఇక్కడే ఉండండి అని అంటూ సంధ్య ఎంత చెప్తున్నా సరే విక్రమ్ వినిపించుకోకుండా సంధ్యని ఎత్తుకొని నేరుగా వాష్రూమ్లోకే తీసుకొని వెళ్ళి ఆమెని అక్కడ వదిలిపెట్టి ఫ్రెష్ అయి త్వరగా రా అని చెప్పేసి వెళ్తూ ఉంటే మీరు ఎక్కడికి వెళ్తున్నారని అంటుంది. నేను వేరే రూమ్లో ఫ్రెష్ అవుతాను అని అంటూ ఇంతలోపు నువ్వు రెడీ అవ్వని చెప్పేసి విక్రమ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇద్దరూ ఫ్రెష్ అయ్యి కిందకి వెళ్ళేసరికి భారతి గారు అందరికీ టిఫిన్ వడ్డిస్తూ ఉంటారు. సంధ్య భారతి గారి దగ్గరికి వెళ్ళి ఆశ్చర్యంగా మీరు ఇంకా టిఫిన్ చేయలేదా అని అడుగుతుంది. లేదు, నువ్వు ఎర్లీ మార్నింగ్ లేచి టిఫిన్ ప్రిపేర్ చేసి ఉంటావు, నీ చేతి వంట తినాలని ఎగ్జైట్మెంట్తో అందరం వచ్చాం, కానీ నువ్వు ఇంకా నిద్ర లేవలేదు, అందుకే ఆంటీ ఇప్పుడు టిఫిన్ ప్రిపేర్ చేసి తీసుకుని వచ్చారని చెప్తుంది. విక్రమ్ సంధ్యని తీసుకుని వచ్చి తన పక్కనే కూర్చోబెట్టుకుని అందరూ టిఫిన్ చేశాక నీ లగేజెస్ ప్యాక్ చేయండి, మనం ఊరు వెళ్తున్నామని విక్రమ్ చెప్పడంతో అందరూ సరే అని టిఫిన్ చేసి ఎవరు లగేజ్ వాళ్ళు ప్యాక్ చేసుకోవడానికి వెళ్ళిపోతారు. సమయం గడిచిపోయి మధ్యాహ్నం అవుతూ ఉంటే అందరూ వాళ్ళ కారులో బయలుదేరి వీర రాఘవపురం చేరుకుంటారు. వాళ్ళు వెళ్లేసరికి సాయంత్రం కావడంతో సంధ్యని తీసుకుని రాఘవేంద్రరావు ఇంటికి చేరుకుంటాడు. ఆ ఇల్లు కొంచెం పాడుపడిన తన అమ్మ నాన్న ఇంకా తాతయ్య నాన్నమ్మ ఉన్న ఇల్లు కాబట్టి విక్రమ్కి చాలా నచ్చుతుంది. అక్కడున్న పని వాళ్ళు ఆ ఇల్లుని శుభ్రంగా ఉంచడంతో విక్రమ్కి ఇంకా ఆశ్చర్యంగా అనిపించి ఆ ఇల్లు మొత్తం చూస్తూ ఉంటారు. ఇంతలో అందరూ అక్కడికి చేరుకోవడంతో అక్కడికి పనివాళ్ళు వచ్చి అయ్యగారు మీరందరూ స్నానాలు చేసి రండి, వంటకి అన్నీ సిద్ధం చేశాము, భోజనం చేదురు గాని అని చెప్పడంతో వాళ్ళందరూ సరే అని రెడీ అవ్వడానికి వెళ్ళిపోతారు. అందరూ స్నానాలు ముగించుకొని భోజనం దగ్గరికి వచ్చి చూసేసరికి డైనింగ్ టేబుల్ మొత్తం రకరకాల వంటకాలతో నిండిపోయి ఉంటుంది. విక్రమ్ ఆశ్చర్యంగా ఎందుకు ఇన్ని వంటలు చేశారని అంటుంటే అదేంటయ్యా అలా అంటారు, మీరు మా రాఘవేంద్రరావు గారు మనవడు, ఆ మాత్రం చేయకపోతే ఎలా అని వాళ్ళు విక్రమ్ని చూసిన ఆనందంలో వాళ్ళకి మాటలు చెప్తూ అందరికీ భోజనాలు వడ్డించి మీరు భోజనం చేయండి అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. విక్రమ్ వెళ్తున్న వాళ్ళని పిలిచి ఆగండి, మీరు కూడా తినేయండి, ఇంత ఫుడ్ వేస్ట్ అవుతుందని చెప్పడంతో లేదు బాబు అని మొహమాట పడుతున్న విక్రమ్ పర్వాలేదు తినండి అని విక్రమ్ చెప్తాడు. ఇంకా అందరూ చేసేదేమి లేక అక్కడే కింద కూర్చొని భోజనాన్ని వడ్డించుకొని తింటారు. అక్కడ ఉన్న పని వాళ్ళు విక్రమ్ని చూస్తూ అచ్చం మన రాఘవేంద్ర బాబు గారి పోలికలే, ఆయన బుద్ధులే మనల్ని ఆయనతో పాటు తినమంటున్నారు, అలాగే మనవడికి కూడా అలాంటి లక్షణాలే వచ్చాయని మెచ్చుకుంటూ మాటలు చెప్పుకుంటూ తింటారు. సంధ్య ఆ మాటల్ని వింటూ విక్రమ్ని మురిపెంగా చూస్తూ ఉంటుంది. విక్రమ్ సంధ్య వైపు తిరిగి ఏమైంది అలా చూస్తున్నావు, నాకు లైన్ వేస్తున్నావా ఏంటి అని నవ్వుతూ అడుగుతాడు. విక్రమ్ సంధ్యని అవును, నువ్వు నాకు బావవి కదా, అందుకే నీకు నేను లైన్ వేస్తున్నా అని చెప్పడంతో విక్రమ్ ఆశ్చర్యంగా సంధ్య వైపు తిరిగి ఏమన్నావు ఇప్పుడు అని అంటాడు సంధ్యతో. సంధ్య తడబడుతూ నేనేమీ అనలేదు, మీరే ఏదో విన్నట్టున్నారని సంధ్య అంటుంటే విక్రమ్ నవ్వుతూ సరే నువ్వేం అనలేదులే అని తినిపిస్తూ ఉంటాడు. నిత్యకి తన చేత్తో ఫుడ్ తినబుద్దిగాక అలాగే కూర్చొని ఉండడంతో విక్రమ్ అది గమనించి ఏమైందిరా అని అడుగుతాడు. అన్నయ్య నాకు తినాలనిపించట్లేదని అంటుంటే ఏమైందమ్మా, నేను తినిపించినా అని విక్రమ్ ప్రేమగా అడిగితే నువ్వు తినిపిస్తావా అన్నయ్య అని నిత్య కూడా చాలా ఆశగా అడుగుతుంది. ఇక్కడికి రా అని విక్రమ్ నిత్యకి సంధ్యకి తినిపించి తాను కూడా తింటాడు. కిరణ్ సాక్షి వాళ్ళ మాటల్లో వాళ్ళు ఉంటే మిగిలిన వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. కృష్ణ మాత్రం నిత్య వైపే కోపంగా చూస్తూ ఇక్కడ మొగుడనేవాడిని నేను ఒకటి ఏడ్చాను కదా, నన్ను అడిగితే నేను పెడతాను కదా అని తనలో తనే అనుకుంటూ ఉంటే కృష్ణ పక్కనే కూర్చున్న రానా కృష్ణ వైపు తిరిగి తను అడిగితే నువ్వు తినిపించడం కాదు, నీకే తినిపించాలి అని ముందు అనిపించాలి, అలా అనకుండా నిన్ను అడిగితే నువ్వు తినిపించేదేంటి అని రానా అంటాడు. కృష్ణ మనసులోనే అది కూడా నిజమే కదా, రేపటి నుంచి ఇది అడగకముందే నేనే దీనికి తినిపించాలని అనుకుంటూ ఉంటే రానా మళ్ళీ అవునవును అలాగే తినిపించు, ఈసారి లాగిపెట్టి ఇంకో చెంప మీద కొడుతుందని అంటాడు. రానా మాటలకి కృష్ణ ఆశ్చర్యంగా చూస్తూ అలాగే ఉంటాడు. రానా ఫోన్ చెవిలో పెట్టుకొని మాట్లాడినట్టుగా మాట్లాడుతూ ఉంటాడు. కృష్ణ రానా వైపే చూస్తూ నువ్వు నన్నే అంటున్నావా అని అడుగుతాడు. రానా నవ్వుతూ
లేదండి, నేను మిమ్మల్ని ఎందుకంటాను, నేను ఫోన్లో మాట్లాడుతున్నా అని అని రానా చెప్పు అని ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. కృష్ణ నిత్య వైపు అలాగే చూస్తూ ఉంటే రానా మళ్ళీ ముందు తిను, తన వైపు అలా చూస్తే తనకు దిష్టి తగులుతుందని అంటాడు. కృష్ణ ఈసారి కోపంగా డౌట్ లేదు, వీడు నన్నే అంటున్నాడని అనుకుని, నీ పని నువ్వు చూసుకో, నా గురించి నీకు ఎందుకురా అని ఫోన్ చెవిలో పెట్టుకొని మాట్లాడుతున్నట్టుగా చెవి దగ్గర ఫోన్ పెట్టుకుంటాడు. అందరూ కృష్ణకి ఫోన్ వచ్చిందని అనుకొని సైలెంట్గా ఉండడంతో తను చెవి దగ్గర పెట్టుకున్నప్పుడు ఫోన్ రావడంతో అందరూ ఆశ్చర్యంగా అలాగే చూస్తూ ఉంటారు. రానా నవ్వుతూ ఫోన్ పక్కన పెట్టేసి కావ్యతో మాట్లాడుతూ భోజనం చేస్తాడు. కృష్ణ వైపు అందరూ చూడడంతో సారీ అని చెప్పి ఫాస్ట్గా తినేసి అక్కడి నుంచి రూమ్లోకి వెళ్తూ నిత్య వైపే కోపంగా చూసి వెళ్ళిపోతాడు. విక్రమ్ నిత్యకి తినిపిస్తూ మీ ఆయనకి కోపం వచ్చినట్టుందిరా అని అంటాడు. నిత్య ఎందుకన్నయ్యా అని ఆశ్చర్యంగా అడిగితే మీ ఆయన పక్కన ఉన్నప్పుడు నేను నీకు పుట్టి తినిపిస్తున్నాను కదా, అందుకే మీ ఆయనకి జలసీగా అనిపిస్తోంది అని అంటుంది. విక్రమ్ మీ ఆయన తినిపిస్తేనే నువ్వు ఇక నుంచి తిను అని విక్రమ్ నిత్యను ఆటపడిస్తాడు. అందరూ సంతోషంగా మాటలు చెప్పుకుంటూ భోజనం కంప్లీట్ చేస్తారు. నిత్య రూమ్లోకి వెళ్ళేసరికి కృష్ణ బాల్కనీలో ఉంటాడు. నిత్య కనీసం కృష్ణ దగ్గరికి వెళ్లకుండా అలాగే బెడ్ మీద పడుకోవడంతో కృష్ణ కోపంగా రూమ్లోకి వచ్చి నీకు అసలు బుద్ధుందా, మొగుడు అలిగాడే వాడిని బుజ్జగిద్దాం, ఇలాంటివి ఏమీ లేవా నీకు అని అంటాడు. కృష్ణ అన్ని మాటలు అంటున్న నిత్య ఏం మాట్లాడకుండా కృష్ణ వైపు అలాగే చూస్తూ ఉండడం చూసి ఏమైంది, నోరు తెరువు, ఎందుకు మాట్లాడలేదని కోపంగా నిత్య దగ్గరికి వెళ్ళి నిన్నే అడిగేదని నిత్య బెడ్ మీద పడుకొని ఉంటే తన పక్కన కూర్చొని అడుగుతాడు. నిత్య కృష్ణ వైపు అలాగే చూస్తూ ఉంటుంది, కానీ ఏమీ మాట్లాడకపోవడంతో కోపం వచ్చిన కృష్ణ సరే పో, ఇంకా నేను నీతో మాట్లాడను, నేను ఇన్ని మాటలు అంటున్నా కనీసం నువ్వు నాతో ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు అని లేచి అక్కడి నుంచి వెళ్ళిపోతున్న కృష్ణని కృష్ణ అని పిలిచి తన చేయి పట్టుకుంటుంది. నిత్య తన మీదకి లాక్కొని కృష్ణ నుదుటి మీద ముద్దు పెట్టి ఐ లవ్ యూ కృష్ణ అని చెప్తుంది. నిత్య కృష్ణని అలా చెయ్యి పట్టి లాగడంతో ఆ ఫోర్స్కి నిత్య మీదే పడకూడదు అని అనుకొని కృష్ణ బ్యాలెన్స్ చేసుకొని తన చేతిలో బెడ్కి ఆంచుకొని నిత్య మీద పడకుండా ఆపడంతో నిత్య తనని ముద్దు పెట్టుకుని ఐ లవ్ యూ చెప్పిన దగ్గర నుంచి ఆశ్చర్యంగా అలాగే నిత్య వైపే చూస్తూ ఉండిపోతాడు. కృష్ణ ఆశ్చర్యంగా నిత్య వైపు అలాగే చూస్తూ ఉంటే నిత్య నవ్వుతూ కృష్ణ వైపు చూడడంతో కృష్ణ నిజంగా నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్తున్నావని అయోమయంగా అడుగుతున్నాడు. నిత్య నీకు ఇలా ముద్దు పెట్టి కాకుండా నీ చెంప మీద లాగిపెట్టి కొడితేనే నీకు అర్థమవుతుందా అని అసహనంగా అంటుంది. కృష్ణ నవ్వుతూ అలా కాదు, నువ్వు సడన్గా ఇలా చెప్పేసరికి నాకేం అర్థం కాలేదు, ఐఎమ్ సో లక్కీ, ఐ లవ్ యూ టూ అని నిత్యకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా తన మీద పడకుండా బెడ్కి తన హ్యాండ్స్తో బ్యాలెన్స్ చేస్తూ నిత్య పెదవుల్ని ఫోర్స్గా అందుకుంటాడు. చాలాసేపు ముద్దు పెడుతూనే ఉన్న నిత్యకి ఊపిరి ఆడకపోవడంతో కృష్ణ నిత్యని కొంచెం దూరం జరిగి సారీ అని బుగ్గ మీద ముద్దు పెట్టి నిత్య పక్కకి చేరి నిత్యని తన గుండెల మీదకి తెచ్చుకొని నిజంగా ఈరోజు చాలా సంతోషంగా ఉందని కృష్ణ అంటాడు. నిత్య కృష్ణ వైపు చూసి ఎందుకు అంత సంతోషం అని అంటుంది. నువ్వు నాకు ప్రపోజ్ చేసావు కదా, అందుకు ఇక్కడి నుంచి మనం హ్యాపీగా ఉండొచ్చు కదా, అందుకు అని కృష్ణ ఆనందంగా చెప్తూ ఉంటే నిత్య కృష్ణ వైపే కోపంగా చూసి నేను నీకు ప్రపోజ్ చేశా, అంతేకాని నిన్ను నా హస్బెండ్గా యాక్సెప్ట్ చేయలేదు, ఎందుకంటే నువ్వు ఇప్పుడు నాకు ఇష్టం లేకుండా నన్ను పెళ్లి చేసుకున్నావు కదా, అందుకే నువ్వంటే నాకు ఇష్టం లేదని నిత్య అంటుంది. కృష్ణ అయోమయంగా మళ్ళీ ఇదేం ఫిట్టింగ్ తల్లి, నీకు మాట్లాడే అవకాశం ఇస్తే చాలు నన్ను ఏదో ఒకటి అనే పనిలోనే ఉంటావు. ఈసారి మళ్ళీ నిత్య పెదవులు అందుకొని వదలకుండా తనని ముద్దు పెడుతూనే ఉన్నాడు. విక్రమ్ రూమ్లో సంధ్య కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. సంధ్య కావ్య వాళ్ళతో బయట కూర్చొని మాట్లాడుతూ ఉంటుంది. అక్కడ కొత్త ప్లేస్ కావడంతో ఎవరికి నిద్ర పట్టకపోవడంతో అందరూ బయట కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. కిరణ్ సాక్షి కూడా అక్కడే కూర్చోవడంతో రూమ్లో ఉన్న విక్రమ్కి అసహనంగా అనిపించి కిరణ్కి కాల్ చేసి సంధ్యకి ఫోన్ ఇవ్వమని చెప్తాడు. కిరణ్ సంధ్యకి ఫోన్ ఇస్తూ నీ ఫోన్ ఎక్కడుందని అడుగుతాడు. నా ఫోన్ రూమ్లో ఉంది అన్నయ్య అని అంటే ఇదిగో విక్రమ్ నీకు కాల్ చేశాడు మాట్లాడని సంధ్యకి ఫోన్ ఇచ్చి సాక్షి పక్కన కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు. సంధ్య ఫోన్ తీసుకొని హలో చెప్పండి అని అంటే విక్రమ్ కోపంగా ఏంటే చెప్పేది, నీకోసం రూమ్లో ఎప్పటి నుంచి వెయిట్ చేస్తూ ఉన్నానో తెలుసా, నువ్వు బయట వాళ్ళతో ముచ్చట్లు పెట్టుకొని కూర్చున్నావా, ఇప్పుడు నువ్వు వస్తావా లేదంటే నేనే అక్కడికి రావాలా అని విక్రమ్ అంటాడు. విక్రమ్ గొంతులో కోపం గమనించి సంధ్య నవ్వుకుంటూ సరే వస్తాను, మీరు ఇక్కడికి రాకండి, ఇక్కడికి వచ్చారంటే మీ కోపం తట్టుకోవడం నా వల్ల కాదని సంధ్య నవ్వుతూ ఫోన్ కిరణ్కి ఇచ్చి అన్నయ్య నేను ఆయనకు రూమ్లో మంచినీళ్ళు పెట్టడం మర్చిపోయానని అక్కడున్న అందరికీ చెప్పేసి రూమ్లోకి వెళ్ళిపోతుంది. వెళ్తున్న సంధ్యని సాక్షి పిలుస్తుంది. కిరణ్ సాక్షి చేపట్టుకొని ఎందుకు సంధ్యని పిలుస్తున్నావు అని అడిగితే అది వదిన
వాటర్ తీసుకుని వెళ్లకుండా వెళ్తుంది. అందుకే పిలుస్తున్నానంటుంది. చాలా పెద్ద గొప్ప విషయమే కానీ నువ్వు సైలెంట్గా ఉండు అని కిరణ్ అంటున్న సాక్షి వినిపించుకోలేదు. అబ్బా అది కాదే అని కిరణ్ సాక్షి చెవులేదో చెప్తే సాక్షి నవ్వుతూ సారీ అని అంటూ కబుర్లలో పడిపోయారు. రూమ్లోకి ఫాస్ట్గా వచ్చిన సంధ్య రూమ్ మొత్తం వెతుకుతున్న విక్రమ్ కనిపించకపోవడంతో ఏమైంది దీనికి అని అంటూ కంగారుగా బాల్కనీలో ఉన్నాడు. ఏమో అనుకుంటూ వెళ్ళబోతున్న సంధ్య వెనుక నుండి రూమ్ డోర్ క్లోజ్ చేసి సంధ్యని గట్టిగా వచ్చేసుకుంటాడు విక్రమ్. సంధ్య చిరుకోపంగా వదలండి, కింద అందరూ అంతమంది మాట్లాడుకుంటూ ఉంటే మీరు మాత్రం రూమ్లోకి వచ్చి నాకు ఫోన్ చేసి బెదిరిస్తున్నారా అని అంటుంది. విక్రమ్ సంధ్య బడి మీద ముద్దు పెట్టి ఈరోజు చాలా అందంగా ఉన్నావు, అందుకే నిన్ను ఒంటరిగా కలవాలని అనిపించింది, అందుకే నీకు ఫోన్ చేశాను అని విక్రమ్ తన మాటలు చెబుతూ సంధ్యకి మారు మాట్లాడే అవకాశం లేకుండా ముద్దులు పెడుతూ తనని సొంతం చేసుకునే పనిలో పడతాడు. కథ ఇంకా ఉంది. మరి అందరి జీవితాలు నిజంగా గట్టెక్కినట్టేనా? అందరూ హ్యాపీగా ఉంటారా? ఆ నరేష్ మళ్ళీ ఏమైనా తలపెడతాడా, లేదా కొత్త శత్రువు ఎవరైనా రాబోతున్నాడా తెలుసుకోవాలనుకుంటే రాబోయే చివరి భాగంలో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.